మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్ నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయ వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేయించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లో కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు, 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం. ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, ఆ వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్గా చేసేట్టుగా అన్నీ తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇవి తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది, డబల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే
పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు. లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మనపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈరోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? ఉన్నారు సార్. డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరే. మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ళకు మనకు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజులు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది. డబ్బులు ఉండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ల్యాండ్ ఫోను. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. లేదు సార్. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే